ఈ పేజ్ వచ్చిందా లేదు చెప్పండి. ఈ పేజ్ వచ్చిందా లేదు చెప్పండి. వచ్చిందా? యా సార్, అక్కడ దాకా వచ్చింది. బట్ ఏంటంటే ఇప్పుడు మనము డేటాబేస్ క్రియేట్ చేస్తాం కదా, యా అక్కడ లైక్ మీరు స్కీమాస్ లో నేమ్ కనిపించాలన్నారు కదా, సో అది క్రియేట్ చేస్తే సరిపోద్దా, లైక్ సేవ్ గానీ ఏదైనా చేయాలా నెక్స్ట్? లేదు, మీరు క్రియేట్ చేసిన పేరు ఇక్కడ ఉందా లేదా చెప్పండి అంతే. ఉందా? స్కీమాస్ లో ఆ పేరు ఉందా? లేదు సార్. లేదంటే పైన మీకు రిఫ్రెష్ సింబల్ కనబడుతుందా? నావిగేటర్ స్కీమాస్ కి రైట్ సైడ్ లో రిఫ్రెష్ సింబల్ ఉంది, అది క్లిక్ చేయండి. ఇప్పుడైనా అది కనబడాలి. కనబడిందా ఎప్పుడైనా? సార్ ఇక్కడ ఏదో ఫ్లాష్ అని చెప్పారు కదా సార్, ఏంటి? ఇది టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదో ప్రాసెస్ చేయమని చెప్పారు కదా సార్, టైప్ చేసిన రాలేదు పైన సార్. ఫ్లాష్ సింబల్ క్లిక్ చేయాలి. ఫ్లాష్ సింబల్ క్లిక్ చేస్తే కింద మీకు అవుట్పుట్ లో కింద గ్రీన్ టిక్ వస్తుంది, అంటే ఏంటి క్రియేట్ అయినట్టు. వచ్చిందా? వచ్చింది సార్. వస్తే మీరు ఇక్కడ వచ్చింది సార్. మీ స్క్రీన్ కి లెఫ్ట్ సైడ్ లో మీరు అడ్మినిస్ట్రేషన్ ఈ స్క్రీన్ లో ఉంటారు అంతేనా? ఆ అడ్మినిస్ట్రేషన్ పక్కన స్కీమాస్ అనేది ఉంది, అది క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడికి వస్తుంది. వచ్చిందా? ఎస్ సార్. ఇక్కడ మీరు క్రియేట్ చేసిన డేటాబేస్ పేరు ఇక్కడ ఉండాలి. ఉందా లేదా చెప్పండి. క్రియేట్ చేసింది కాకుండా SYS అని వచ్చింది సార్. అది ఓకే, మీరు క్రియేట్ చేసింది కూడా ఉండాలి. ఉందా? లేదంటే పైన స్కీమాస్ పక్కన రిఫ్రెష్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. స్కీమాస్ పక్కన రిఫ్రెష్ ఇప్పుడు వచ్చిందా ఎప్పుడైనా? ఇప్పుడు వచ్చి ఉండాలి. లేదు సార్, నాకు రాలేదు. వచ్చిందా రాలేదు? SQL DB9 అని వచ్చింది సార్, అంతేనా? అదే అడుగుతున్నా. SQL DB9 అని వచ్చింది సార్. అదే మీరు క్రియేట్ చేసిన వచ్చింది. డేటాబేస్ పేరు ఉందా లేదా అన్న వచ్చిందా? సాయి కిరణ్ కి వచ్చింది, శివానికి వచ్చింది. నేను హైలైట్ చేశాను, చూస్తున్నారా స్క్రీన్ లో? అది ఉందా లేదా చెప్పండి. సార్ శివాని ఉంది మీకు సార్. వచ్చింది. వస్తే ఇంకా ఇప్పుడు మీకు MySQL గురించి కొంచెం థియరీ చెప్తాను. ఓకే, థియరీ ఎందులో చెప్పాలా అని చూస్తున్నాను. పైథాన్ మీకు క్లియర్ గా కనబడుతుంది కదా, దాంట్లో సో MySQL అంటే ఏంటి? అకార్డింగ్ టు యూ, వాట్ ఈస్ MySQL? అంతేనా? MySQL is an relational database management system. It's not database. Okay. MySQL is a open source. అంటే freely available. Okay. Open source relational database కావాలంటే రాసుకోండి. ఓకే, మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, నువ్వు ఇందులో పైథాన్ లో అయినా రాసుకోవచ్చు. ఓకే, సో MySQL is open source relational database management system. సో MySQL is open source అంటే ఏంటి? ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీలీ అవైలబుల్. మీకు MySQL కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్ ఫ్రీలీ అవైలబుల్ ఆన్ నెట్. ఓకే, మీరేం ఫీ ఏం కట్టక్కర్లేదు. ఓకే, MySQL is వెరీ ఫాస్ట్ అన్నమాట. ఎందుకు MySQL కి వెళ్తున్నాం అంటే MySQL is వెరీ ఫాస్ట్. ఓకే, MySQL is రిలయబుల్. రిలయబుల్ అంటే ఏంటంటే మీ MySQL అనేది ఒక సర్వర్ లో రన్ అవుతుంది. ఆ సర్వర్ లో మీకు సర్వర్ డౌన్ ఇష్యూస్ రాదు. ఓకే, అది రిలయబుల్ అంటే. ఓకే, స్కేలబుల్ అంటే మీ MySQL ని మీరు ఏ అప్లికేషన్ కైనా ఇవ్వచ్చు, అంటే అప్లై చేయొచ్చు.
లైక్ మీకు అప్లికేషన్ అంటే వెబ్సైట్స్. MySQL ఎవరెవరు యూస్ చేస్తారు అంటే ఎనీ లార్జ్ వెబ్సైట్స్ తీసుకోండి. లైక్ మీ ఊబర్, ఓకే, ఫేస్బుక్, అందులో డేటాలు ఉంటాయి కదా. సో అవన్నీ MySQL యూజ్ చేస్తాయి. ఓకే, ఫేస్బుక్, ట్విట్టర్, ఊబర్, ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్. అండ్ మీరు బుకింగ్ చేస్తారు కదా, సో booking.com ఇలాంటి వెబ్సైట్స్ ఎక్కడ మీరు డేటా ఎక్కువగా ఇస్తారు ఆ వెబ్సైట్స్ అన్ని MySQL యూజ్ చేస్తాయి. అందుకే అది స్కేలబుల్. అంటే మీరు చిన్న వెబ్సైట్కే కాదు పెద్ద వెబ్సైట్ కూడా అది యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఈజీ టు రన్. ఓకే, మనం ఎందుకు MySQL ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే మీరు ఈజీగా రన్ చేయొచ్చు ఈ డేటాబేస్. ఓకే, అండ్ రిలయబుల్ అంటే సర్వర్ డౌన్ ఇష్యూస్ రావు. MySQL ఒక సర్వర్లోనే సపరేట్ సర్వర్లో రన్ అవుతుంది, మీకు సర్వర్ డౌన్ ఇష్యూస్ రావు. ఓకే, ఇష్యూస్ ఉంటే నెట్ ఇష్యూ ఉంటుంది కానీ SQL సర్వర్ ఇష్యూస్ రావు. ఓకే, అండ్ MySQL ఈస్ క్రాస్ ప్లాట్ఫామ్. అంటే క్రాస్ ప్లాట్ఫామ్ అంటే మీరు MySQLని పైథాన్తో యూజ్ చేయొచ్చు, జావాతో కూడా యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఎనీ ప్లాట్ఫామ్తో అయినా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, MySQL ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే అరౌండ్ 95లోనే ఎప్పుడు. ఓకే, అది రాయడానికి అక్కర్లేదు కానీ గుర్తుపెట్టుకోండి, 95, అరౌండ్ 95లో MySQL వచ్చింది మార్కెట్లో. ఓకే, యా, MySQL కెన్ బి యూజ్డ్ విత్ స్మాల్ అండ్ లార్జ్ అప్లికేషన్స్. ఓకే, చిన్న అప్లికేషన్స్ కాదు, లార్జ్ అప్లికేషన్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, MySQL ఎవరెవరు యూజ్ చేస్తారు అంటే హూ ఇస్ యూజింగ్ MySQL? ఓకే, ఎవరు అంటే ఫస్ట్ ఇస్ ఇందాకే చెప్పాను, లార్జ్ వెబ్సైట్స్. ఏంటవి? లైక్ మీ ఫేస్బుక్, ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్ కదా. ఓకే, ఊబర్, వీటి అన్నిట్లో ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది. అదంతా MySQL ద్వారా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇంకా ఏం చెప్పొచ్చు, యా, booking.com, ఇవన్నీ ఏంటి చాలా డేటా స్టోర్ అవుతూ ఉంటాయి వీటిలో. ఓకే, ఇవన్నీ యూజెస్ MySQL. ఓకే, ఇదే కాదు, దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఎప్పుడైనా విన్నర్ అయిపోయారు? పోనీ ఇది వినే ఉంటారు, వర్డ్ ప్రెస్ వినే ఉంటారు కదా, విన్నారా? వర్డ్ ప్రెస్ కూడా వినలేదా? డ్రూపాల్ ఇవేం వినలేదా? జూమ్లా, ఇవన్నీ ఏంటంటే మీకు వెబ్సైట్ క్రియేట్ చేస్తారా, ది వర్డ్ ప్రెస్, డ్రూపాల్ అనేవి వెబ్సైట్ టెంప్లెట్స్ ఇస్తాయి మీకు. వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు MySQL కూడా మీరు కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈ CMS సిస్టమ్స్ అన్నిటి కూడా యూజ్ MySQL. ఓకే, ఎందుకంటే ఒక వెబ్సైట్, ఇవి ఏంటంటే వెబ్సైట్ టెంప్లెట్స్ ఇస్తాయి. వెబ్సైట్ని అవే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే వెబ్సైట్లో ఇచ్చే కంటెంట్ మీరు ఇందులో ఇస్తారు. ఇది మీకు వెబ్సైట్ని ఒక డొమైన్లో హోస్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? నువ్వు ఇదంతా రన్ అవ్వాలంటే స్టిల్ ఒక సర్వర్ రన్ అవ్వాలా, స్టిల్ డేటా అంతా కావాలి కదా, అది MySQLలో చూసుకుంటాం. ఓకే, సో అందుకే ఇవి MySQLని యూజ్ చేస్తాయి. అండ్ మనలాంటి వాళ్ళు ఏంటి, సో వీఆర్ కాల్డ్ డెవలపర్స్. ఓకే, డెవలపర్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఫర్ లెర్నింగ్ పర్పస్ కూడా యూజ్ చేస్తారు. ఓకే, MySQL. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా? నువ్వు అసలు రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో ఐడియా ఉందా? వాట్ ఈస్ RDBMS? సో MySQL ఏంటి? MySQL is a RDBMS. ఓకే, సాయి కిరణ్ తీసేయచ్చు. సో విల్ సి వాట్ ఈస్ RDBMS అంటే ఏంటి. ఓకే, RDBMS is a program. Okay, it's a program used to maintain, okay, a relational database. అర్థమవుతుందా? RDBMS ఏం చేస్తుంది? RDBMS is a program అంటే ఏంటి? there's some code which is running. ఇది ఎందుకు రన్ అవుతుందంటే డేటాబేస్ ని మెయింటైన్ చేయటం. అంటే ఏంటి? డేటాబేస్ షుడ్ బి, మీరు క్రియేట్ చేసే డేటాబేస్ అది ఎగ్జిస్టింగ్ ఉండాలి,
మీరు అందులో డేటా ఇస్తే అది ఎప్పటికీ ఆ డేటా అలానే ఉండాలి. ఓకే, నేను ఎప్పుడైనా క్వెరీ చేస్తే ఆ డేటా కనబడాలి. సో అది మెయింటైన్ అవుతుండాలి. ఆ మెయింటైన్ చేయడానికి ఆర్డిఎంఎస్ ఈజ్ అ ప్రోగ్రామ్. సో అర్థమవుతుంది MySQL అంటే ఏంటి? MySQL మీరు ఓపెన్ చేయగానే ఏంటి, బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ క్రియేట్ డేటాబేస్ అన్నారా? ఇక్కడ డేటాబేస్ క్రియేట్ చేశారా? ఇక్కడ డేటాబేస్ క్రియేట్ అయింది చూసారా? ఓకే, కానీ టేబుల్స్ ఏం లేవు. మనం క్రియేట్ చేస్తే డేటా అక్కడికి వెళ్తుంది, మనం అడిగితే ఆ డేటా చూపిస్తుంది, అంటే ఈ డేటా అంతా మెయింటైన్ చేస్తుంది కదా. సో అది MySQL. ఓకే, దట్ ఈస్ RDBMS అంటే. ఓకే, నౌ RDBMS ఏం చేస్తుంది? ఓకే, ఇది ఎలా మెయింటైన్ చేస్తుందంటే RDBMS ఇక్కడ క్లియర్ గా రాసానా? చూడట్లేదా మీరు? చూసాను. ఓకే, RDBMS ఏం చేస్తుంది అంటే యూజెస్ SQL queries. ఓకే, SQL queries to access data. మీకు డేటా కావాలి కదా, డేటా మనం టేబుల్లో డేటా ఇస్తాం, ఆ డేటా మళ్ళీ క్వెరీ చేస్తే కనబడాలి కదా, అది SQL queries యూజ్ చేస్తుంది. మీరు క్వెరీ చేయడానికి, యాక్సెస్ చేయడానికి SQL queries యూజ్ చేస్తుంది. డేటా ఫ్రమ్ ద డేటాబేస్. SQL అంటే ఐడియా ఉంది కదా, SQL అంటే ఏంటి? నేను RDBMS ఏం చేస్తున్నాను, SQL queries యూజ్ చేస్తుంది టు యాక్సెస్ డేటా ఫ్రమ్ డేటాబేస్. SQL అంటే ఏంటి? SQL ఫుల్ ఫామ్ ఏంటి? SQL పేరు విన్నారు కదా. SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. అంటే మీరు ఎక్కడ డేటాబేస్ నుంచి అంటున్నా డేటాని యాక్సెస్ చేయాలి అంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉంది, అది SQL. అర్థమవుతుందా? సో MySQL, SQL సర్వర్ అన్నింటి ఇవన్నీ ఒక అప్లికేషన్ ఆర్ ప్రోగ్రామ్స్. ఇవేంటి SQL క్వెరీస్ని యూజ్ చేస్తాయి. SQL అనేది ఒక లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ క్వెరీ యూజ్ చేసుకుని మీరు డేటాబేస్ నుంచి డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే, డేటాబేస్ అంటే ఏంటి అది తెలియాలి. వాట్ ఈస్ డేటాబేస్? సాయి కిరణ్ మీరేం చెప్పండి, వాట్ ఈస్ డేటాబేస్? అది తెలియాలి, అది తెలియదు, అది తెలియకుండా ఉండకూడదు. స్టోర్ సర్వర్ కాదు, మీ డేటాని స్టోర్ చేయడానికి డేటాబేస్ కావాలి. ఓకే, ఆర్ డేటాబేస్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ డేటా. మీ డేటా అంతా డేటాబేస్ లో ఉంటుంది. ఓకే, అది మర్చిపోకండి. డేటాబేస్ అంటే ఏంటో తెలియకుండా మీరు ఇదంతా నేర్చుకున్న పాయింటే లేదు. ఓకే, డేటాబేస్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే, ఆర్ యూ కెన్ సే ఇస్ అ కంటైనర్ టు స్టోర్ డేటా. మీ డేటా అంతా డేటాబేస్ లో ఉంటుంది. ఓకే, నౌ వాట్ ఈస్ టేబుల్ దెన్? టేబుల్ డేటాబేస్ లో ఏమంటాయి? టేబుల్స్ ఉంటాయి. మరి టేబుల్ అంటే ఏంటి? వినలేదు ఎప్పుడు? సాయి కిరణ్, టేబుల్ అంటే ఏంటో కూడా తెలియదా? తెలుసా? టేబుల్ యాక్సెస్ కాదు. అనేది చెప్పలేదు మీకు? మీకు బీటెక్ లో అన్ని చెప్తారు. బ్యాక్గ్రౌండ్ మెకానికల్ సార్ మరి. అయితే మీకు SQL అసలు చెప్పని కూడా చెప్పలేదా? లేదు సార్, అంటే డిప్లొమా బేస్డ్ తో పోయినా సెకండ్ ఇయర్. ఓకే ఓకే, టేబుల్ ఇస్ అ స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. అంతే అర్థమైనా? డేటాబేస్ కి టేబుల్ కి ఏంటి డిఫరెన్స్? డేటాబేస్ లో డేటా స్టోర్ అవుతుంది, కానీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో స్టోర్ అయితే టేబుల్. ఓకే, ఇది స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఫర్ స్టోరింగ్ డేటా. ఓకే, దెన్ ఇది టేబుల్ డెఫినేషన్. కానీ టేబుల్లో ఏమవుతుందంటే టేబుల్ కంటైన్స్ వాటిని ఏమంటారు? రిలేటెడ్ డేటా ఎంట్రీస్. ఓకే, మీ టేబుల్ ఏముంటుంది? రిలేటెడ్ డేటా ఎంట్రీస్. ఓకే, రిలేటెడ్ డేటా అంటే ఏంటి? ఇప్పుడు టేబుల్లో 2 కాలమ్స్ 3 కాలమ్స్ ఉంటే ఒక కాలంకి ఇంకో కాలంకి సమ్ రిలేషన్ ఉంటుంది. అర్థమవుతుంది? అన్రిలేటెడ్ డేటా ఉండదు.
అందుకే టేబుల్ అనేది స్ట్రక్చర్డ్ ఫార్మాట్. ఎందుకంటే మీ టేబుల్లో రోస్ కాలమ్స్ ఉంటాయి. ఓకే, బట్ టేబుల్ కంటైన్స్ రిలేటెడ్ డేటా ఎంట్రీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, రోస్ అన్న రికార్డ్స్ అన్న ఒకటే. ఓకే, అండ్ కాలమ్స్. ఓకే, అర్థమైందా? టేబుల్ కంటైన్స్ రిలేటెడ్ డేటా ఎంట్రీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ ఆర్ రికార్డ్స్ అంటే ఏంటి పని అది చేసుకోండి. వాట్ ఈస్ అ రికార్డ్? రోస్ అండ్ కాలమ్స్ ఎందుకు? రో అంటే ఏమిటి? రికార్డ్ is a individual data entry. Okay, అర్థమవుతుందా? ఎంట్రీ ఇన్ అ టేబుల్. ఓకే, మీరు రోస్ అంటే హారిజాంటల్ వర్టికల్ అని చెప్పకూడదు. అర్థమవుతుందా? రో ఆర్ రికార్డ్ అంటే ఏంటి? ఇట్స్ ఇండివిజువల్ డేటా ఎంట్రీ ఇన్ అ టేబుల్. ఒక్కొక్క ఎంట్రీ క్రియేట్ అవుతుంది, అది రికార్డ్ అంటే. మరి కాలం అంటే ఏంటి? కాలం అంటే ఏంటి? సో ఇది తెలియదు, ఇది కూడా తెలియదు. కాలం కంటైన్స్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, అబౌట్ ద ఇండివిజువల్ ఎంట్రీస్. మీరు ఇండివిజువల్ ఎంట్రీస్ ఇస్తున్నారా? దానికంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఎందులో ఉంటుంది? కాలంలో ఉంటుంది. అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే మీ టేబుల్ పేరు ఎంప్లాయీస్ అనుకోండి. మీ ఫస్ట్ రికార్డ్ ఏంటి? ఎంప్లాయీ నెంబర్ 1 డేట్ రికార్డ్ అనుకోండి. అందులో ఏముంటుంది? ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, ఎంప్లాయీ అడ్రస్, శాలరీ అండ్ సో ఆన్. అవన్నీ ఏంటి? కాలమ్స్. దీస్ ఆర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ఎంప్లాయీ నెంబర్ 1 అనే రికార్డ్కి. అర్థమవుతుందా? సో రికార్డ్ అంటే ఇండివిజువల్ డేటా ఎంట్రీ. ఓకే, కాలం అంటే కంటైన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండివిజువల్ ఎంట్రీస్. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందా సాయి కిరణ్ అండ్ మీకు కార్తిక్? Yes, sir. సాయి కిరణ్ అర్థమైందా? ఎందుకంటే మీకు ఐడియా లేదా అంటున్నారు, అందుకని అడుగుతుంది. ఈ థియరీ అర్థమైందా పని? సాయి కిరణ్ మీరు చాట్ లైన్ చెప్పండి. చేస్తున్నా, నాకేం వినబడట్లేదు మీరు చెప్పేది. ఎస్ సార్, అర్థమైంది. ఓకే, ఇంకేం కావాలి మనకి? డేటాబేస్ చూసాం, మరి రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి అది కూడా తెలియాలి కదా. ఓకే, MySQL is a రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి అంటే database is a collection of data అనగా. సో రిలేషనల్ డేటాబేస్ కన్సిస్ట్ ఆఫ్ రిలేటెడ్ డేటా. ఓకే, రిలేటెడ్ డేటా ఎలా చెప్తారు? ఓకే సార్ చెప్తాను. రిలేషనల్ డేటాబేస్ అనేది కన్సిస్ట్ ఆఫ్ రిలేటెడ్ డేటా. ఓకే, స్టోర్డ్ ఇన్ టేబుల్స్. ఓకే, రిలేటెడ్ డేటాని ఎలా చెప్తారు అంటే సో స్టోర్డ్ ఇన్ టేబుల్ సరే, బట్ హ్యావింగ్ సిమిలర్ కాలం ఆర్ సిమిలర్ కాలం అనుకోండి, సేమ్ కాలం అని అన్నాము. సేమ్ కాలం ఆర్ సేమ్ డేటా అనుకోండి, సిమిలర్ డేటా. ఓకే, ఇన్ ది టేబుల్స్. డేటాబేస్ అనేది ఒక టేబుల్ కాదు. అర్థమవుతుందా? డేటాబేస్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ టేబుల్స్. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి అంటే రిలేషనల్ డేటాబేస్ కన్సిస్ట్ ఆఫ్ రిలేటెడ్ డేటా స్టోర్డ్ ఇన్ టేబుల్స్. ఒక టేబుల్ కాదు, మల్టిపుల్ టేబుల్స్. రిలేటెడ్ డేటా అంటే ఏంటి అంటే సో రిలేటెడ్ డేటా హ్యాస్ అ సిమిలర్ డేటా ఇన్ ద టేబుల్స్. అంటే కాదు, సిమిలర్ కాలం డేటా అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. సిమిలర్ కాలం డేటా అంటే ఏంటి పని? ఇప్పుడు దేర్ ఇస్ అ టేబుల్ 1. ఓకే, టేబుల్ కన్ఫ్యూజ్ అయితే ఎంప్లాయీ టేబుల్ ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. ఓకే, ఎంప్లాయీకి డిపార్ట్మెంట్కి ఏమైనా కామన్ కాలం ఉంటుందా? ఏంటిది?
డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీ ఐడి అయినా ఉండాలి, ఎంప్లాయీ నేమ్ ఏదైనా కంపల్సరీ కావాలి. సో ఎంప్లాయీలో కూడా ఎంప్లాయీ ఐడి ఆర్ నేమ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ లో కూడా ఎంప్లాయీ ఐడి ఆర్ నేమ్ ఉంటుంది. ఇలాంటి టేబుల్స్ ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంట్ ఇలాంటి టేబుల్స్ రిలేటెడ్ డేటా అవుతాయి. ఓకే, అలాంటి టేబుల్స్ ఉన్న డేటాబేస్ ఇస్ రిలేషనల్ డేటాబేస్. అర్థమవుతుందా? యూ షుడ్ హ్యావ్ ఎ సిమిలర్ కాలం డేటా ఉంటేనే అది రిలేటెడ్ డేటా. అండ్ ఇలాంటి డేటాతోనే మనం వర్క్ చేస్తాము MySQL. ఓకే, MySQL ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ RDBMS అంటే మనం రిలేషనల్ డేటాబేస్ అని వర్క్ చేస్తాము. రిలేషనల్ డేటాబేస్ అంటే దే హ్యాస్ డేటా ఇన్ మోర్ దెన్ వన్ టేబుల్స్, రిలేటెడ్ డేటా ఉంటుంది. ఓకే ఓకే, స్టోర్డ్ ఇన్ మోర్ దెన్ వన్ టేబుల్స్ అంటే ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, నువ్వు ఆ టేబుల్స్ ఎలాంటి టేబుల్స్ అంటే దాంట్లో అట్లీస్ట్ ఒక సిమిలర్ కాలం డేటా ఉంటుంది అని చెప్తుంది. అర్థమవుతుందా? అర్థమైందా సాయి కిరణ్? సో మీరు ఎంప్లాయీ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఎంప్లాయీలో మీకు ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది కదా. ఓకే, డిపార్ట్మెంట్లో కూడా ఏదో ఒకటి ఉండాలి, ఐదర్ ఎంప్లాయీ ఐడి కానీ ఎంప్లాయీ నేమ్ ఏదో ఒకటి ఉండాలి. అప్పుడే మీకు డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీ ఆర్ కాల్డ్ రిలేటెడ్ డేటా. అండ్ ఏ డేటాబేస్లో ఈ రెండు టేబుల్స్ ఉన్నాయో అది రిలేషనల్ డేటాబేస్ అవుతుంది. అర్థమైందా సాయి కిరణ్ మీకు? సార్ అర్థమైంది. సో ఇంకా ఇంత థియరీ అర్థమైతే రేపు మనం డైరెక్ట్గా టేబుల్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఎవరు ఏమైనా ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా మీకు థియరీలో? అర్థమైందా? ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి వీటిలో? మీరు టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు సార్ అంటే మీరు అది రేపు చెప్తాను. SQL ఏంటి అంటే సరే చూపిస్తా. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఇది. ఓకే, అందులో నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సే ఈ టేబుల్ ఆగండి. ఇది ఆల్రెడీ ఒక నా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాబేస్ కాల్డ్ టెస్ట్ DB1. ఇందులో నేను టేబుల్స్ క్రియేట్ చేసాను. 1 2 3 4 5 6 టేబుల్స్ క్రియేట్ చేశాను. ఎంప్లాయీ అనే టేబుల్ కూడా ఉంది. ఇప్పుడు నాకు ఎంప్లాయీ అనే టేబుల్లోని డేటా నాకు కనబడాలి, దానికి నువ్వు SQL క్వెరీ రావు. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఆ డేటాబేస్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో యూజ్ టెస్ట్ DB1 అంటాను. ఇవన్నీ SQL క్వెరీస్. ఓకే, మీకు ఆ డేటాబేస్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, అందులో ఏం కావాలి, నాకు డేటా కావాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటాం. అంటే ఈ ఎంప్లాయీ అనే టేబుల్లో ఏ డేటా ఉందో అది నాకు ఇప్పుడు కనబడుతుంది, నేను రన్ చేస్తాను. సో ఈ క్వెరీ రాసామా, ఇది SQL క్వెరీ. అర్థమవుతుందా? డేటా కనబడిందా? సో మీరు రాసే క్వెరీస్ అన్ని SQL క్వెరీస్. ఓకే, కానీ ఎందులో రాస్తున్నాం? MySQL RDBMSలో రాస్తాం. అర్థమవుతుందా? SQL ఇది లాంగ్వేజ్. మీరు ఎప్పుడైనా సరే MySQL కాదు, ఏ SQL రిలేటెడ్ DBMSలో మీరు క్వెరీ రాస్తే అది SQL క్వెరీని. అర్థమవుతుందా? SQL ఇది లాంగ్వేజ్, దీస్ ఆర్ ఆల్ ఆర్ అప్లికేషన్స్ ఆర్ ప్రోగ్రామ్స్. అర్థమవుతుందా? MySQL, SQL సర్వర్, ఒరాకిల్ వాళ్ళది ఒరాకిల్ డేటాబేస్ ఉంది, IBM వాళ్ళది ఉంది, సో స్పెసిఫిక్ కంపెనీ వాళ్ళది స్పెసిఫిక్ ఉంది, కానీ అవన్నీ యూజ్ చేసేది SQL క్వెరీ. ఓకే, అర్థమైందా? ఎవరు? సాయి కిరణ్, మీకు కూడా అర్థమైందా? కానీ మన దగ్గర Yes, sir. టేబుల్ లేదు, రేపు టేబుల్ క్రియేట్ చేస్తాం. టేబుల్ క్రియేట్ చేయడం కాదు, అందులో డేటా కూడా మనమే ఇవ్వాలి, అదంతా రేపు చూద్దాం. ఓకే, ఓకే సార్, అర్థమైంది సాయి కిరణ్? అర్థమైంది సార్. ఎస్ సార్. ఓకే, సో రేపు కంటిన్యూ చేద్దాం. రేపు టేబుల్ క్రియేట్ చేస్తాం. సో ఎంప్లాయీ ఆర్ ఎనీథింగ్ రేపు క్రియేట్ చేసి అందులో డేటా కూడా మనమే ఇవ్వాలి, ఈ డేటా. ఓకే ఓకే గైస్, విల్ మీట్ టుమారో. నా రేపు ఏ టైం అనేది మీకు నేను మెసేజ్ చేస్తాను. ఓకే, రేపు 9:30 10:30 అనేది రేపు మెసేజ్ చేస్తాను. అదే అది నేను నెక్స్ట్ గ్రూప్ని కూడా అడగాలి. సాయి కిరణ్, మీకు 10:30 అయినా ఓకే కదా? ఓకే సార్. ఓకే, సో అది ఆ టైం రేపు నేను మెసేజ్ చేసి చెప్తాను. ఓకే ఓకే గైస్, విల్ మీట్ టుమారో. మీకు ఇది 2 రికార్డింగ్స్ లాగా వస్తుంది. ఓకే, నేను నెట్ ఇష్యూ